మన హృదయంలో వాక్యం ఏం చేయాలంట? నిండుగా ఉంటే వాక్యం, మీలో ఒకటి లేకుండా ఉంటే కరెక్ట్ గా చూడొచ్చు. ఆమె ఎదురుగా వచ్చి నిలబడి ఆయన్ని పిలిచాడు. అబ్రహామా, భయపడకు, నేను నీకు కేడుగా ఉంటాను అన్నాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? నేను నీకు కేడుగా ఉంటా, నీకు అండగా ఉంటా, నేను నీకు తోడుగా ఉంటా అనిపించుకుంటా. ఆయన సలహా ఇస్తున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను, నీకు నేను కేడుము, నీ బహుమానము అత్యధికమైపోతున్నది, నేర్చుకోతున్నాను అంటున్నాడు. కనిపించిన దేవుడు కోరిక వదిలేట్లా, కనిపించిన దేవుడు కోరిక వదిలేట్లా. మన హృదయంలో దాచుకున్న దేవుడు ఏం చేస్తాడంటే, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు అండగా ఉంటాను, నేను నీకు నడిపించబోతున్నాను. ఏ కష్టం వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను. ఈ బహుమానము అత్యధికంగా వస్తున్నది. మరైతే ఏం చేయాలంటే, ఆయన్ని మన హృదయాల్లో, క్రీస్తు వాక్యము మన హృదయాల్లో వాక్యం నిండా హృదయం, వాక్యంతో లోపల దాచేస్తే, వాక్యం అంటే ఏంటి అర్థం? దేవుడిని మన హృదయంలో దాచుకునే, ఆయనకి మించి దేన్ని ప్రేమించడానికి లేదు. ఆయనే మన ప్రేమ అంటే ఆయనే. తర్వాత బిడ్డ, తర్వాత భార్య, తర్వాత తల్లి, తర్వాత తండ్రి, తర్వాత సముద్రం, తర్వాత మిత్రులు, తర్వాత మొదట అది నీ హృదయంలో క్రీస్తు వాక్యం